హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆర్ వాయిస్ నవత జర్నలిస్ట్ నవత అని చెప్పుకుంటుంటుంది కదా రోజు. ఆ నవత ఎంతకి దిగజారిందంటే, శవాలను చూస్తే రాబందులు శవం దగ్గరికి వెళ్ళి పీకు తిన్నట్టు, ముస్లింలు చూస్తే చాలు, అంటే గడ్డము టోపీ కనపడితే చాలు, ఇక వాళ్ళ మీద ఎలాంటి కథనం చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికైనా ఆవిడ తయారైందన్నమాట. ఎంత నీచానికి దిగజారిందంటే, ఒక్కసారి మీరు ఈ చిన్న వీడియో, ఒక 30 సెకండ్ల వీడియో చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. హెడ్డింగ్ ఏంటంటే, ఆడపిల్లలకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ కుత్బుల్లాపూర్ బస్సు స్టాప్లో కామాంధుడు, కోసి పడేయాలా వద్దా, ఇది ఆవిడ పెట్టిన హెడ్డింగ్. ఒకసారి ఇక్కడ కామాంధుడు ఏమని చెప్పండి, ఒక్కసారి జాగ్రత్త చూడండి. అది బస్ స్టాపు. అక్కడ నలుగురు మగాళ్ళు ఉన్నారు. పక్కన హిజాబ్ ధరించి ఒక ఆడమ్మాయి ఉంది. ఇంకొక అమ్మాయి అటు మొహానికి అడ్డం క్లాత్ కట్టుకొని వెళ్తూ ఉంది. ఒక ముస్లిము టోపీ గడ్డం ఉంది, అతని ముందు ఒక పురుషుడు ఉన్నాడు. ఇద్దరు చేతిలో సంచులు పట్టుకొని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి. అది ప్రైవేట్ పార్టీ చూపిస్తున్నాడు. ఎవరు చూపిస్తున్నాడు? జర్నలిస్ట్ నవతకి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేదు. ఇప్పుడన్నా ఈ వీడియో మీరు షేర్ చేస్తే, ఇది కనుక ఇక్కడ ప్రైవేట్ పార్ట్స్ ఎవరు చూపిస్తున్నారో కనుక ఆవిడ చెబితే ₹1,00,000 ఇచ్చి సన్మానం చేస్తా జర్నలిస్ట్ నవతకి. సిగ్గుండొద్దు అంటే, ముస్లిం కనపడితే ఇక ఏదో ఒకటి పిచ్చోళ్ళు బత్తాయిలు ఉన్నారు కదా, వాళ్ళు నమ్ముతారులే అనుకున్నారు. అంటే వాట్సాప్ యూనివర్సిటీలో చదివారు కదా, వాళ్ళైతే నమ్ముతారు. ఒక్కసారి ఎంత క్లియర్గా ఉంది చూడండి. అక్కడ అది కనపడకుండా బ్లర్ చేసిందనమాట. అక్కడ ఆ సంచి దగ్గర ఆయన ప్రైవేట్ పార్ట్లు పెట్టుకున్నట్టుగా బ్లర్ చేసి చూపిస్తూ ఉంది. ఆ బ్లర్ చేసింది ప్రైవేట్ పార్ట్ అని లెక్క, ఆవిడ లెక్కలో. ఇంతకంటే నిజం ఉందా? ఇంకా జర్నలిస్టా? సిగ్గుండొద్దు. ఒకసారి చూడాలి, ప్రజలు ఏమైనా అనుకుంటారేమో నేను చెప్పిన తర్వాత అని. నిరూపిస్తే ₹1,00,000 ఎనీ టైం. వీడియో చేసే ముందు వెనక ముందు చూసి చేయాలి.